గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సాక్షి టీవీ వారి స్పెషల్ ఇమిగ్రేషన్ టాక్ షోకి మీ అందరికీ స్వాగతం. నేను మీ హోస్ట్ ప్రీతిమల్ బాగల్. ఈ రోజు మన డిస్కషన్ టాపిక్ ఇమిగ్రేషన్ ప్రాసెస్ లో చాలా ఇంపార్టెంట్ అయిన బట్ ఈక్వల్లీ స్ట్రెస్ఫుల్ టాపిక్స్ గురించి, దట్ ఇస్ ఆర్ఎఫ్ఈస్, ఎన్ఓఐడిస్ అండ్ ఎన్ఓఐఆర్స్. చాలా మంది అప్లికెంట్స్ కి ఇలాంటి నోటీస్ వచ్చినప్పుడు ఇమీడియట్ గా కన్ఫ్యూజన్ అండ్ యాంగ్జైటీ స్టార్ట్ అవుతుంది. నా కేస్ కి ఏమవుతుంది, ఈజ్ ఇట్ అ డినయల్, నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే డౌట్స్ వస్తాయి. సో టుడే మనతో ఒక ఎక్స్పీరియన్స్డ్ ఇమిగ్రేషన్ అటర్నీ ఉన్నారు అండ్ ఈ నోటీసెస్ మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, యుఎస్సిఐఎస్ ఎందుకు ఇష్యూ చేస్తుంది అండ్ ఇంపార్టెంట్లీ ఇలాంటి సిచ్యువేషన్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలి అనే ప్రాక్టికల్ గైడెన్స్ షేర్ చేస్తారు. We will also discuss the most common mistakes applicants make and current immigration trends and smart ways to respond without panic. So without further delay, let's get started and welcome our experienced attorney, Ms. Sai Mitra Reddy, who is going to guide us through these issues applicants might have. Ms. Sai Mitra Reddy, welcome to our show. Thank you so much for having me. So, మనము క్విక్ గా ఫస్ట్ గా ఒక సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ఆర్ఎఫ్ఈ, ఎన్ఓఐడి అండ్ ఎన్ఓఐఆర్ అండ్ ఈ మూడు నోటీసెస్ కి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటి? షూర్ అండి. ఈ మధ్య మా ఆఫీస్ చాలా ఆర్ఎఫ్ఈస్, నాయిర్స్ చూస్తున్నాము. సో ఆర్ఎఫ్ఈ అనేది రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్, నాయిడ్ అనేది నోటీస్ ఆఫ్ ఇంటెంట్ టు డినై అండ్ నాయిర్ వచ్చేసి నోటీస్ ఆఫ్ ఇంటెంట్ టు రివోక్. సో 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నోటీసెస్. ఒక్కొక్క నోటీస్ కి డిఫరెంట్ మీనింగ్ ఉంది అండ్ ఏ టైప్ ఆఫ్ కేస్ కైనా ఏ నోటీస్ అయినా రావచ్చు అండ్ ఎలా రెస్పాండ్ అవ్వాలని కూడా ఆ నోటీస్ లో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్ అంటే ఏదో ఒక ఎవిడెన్స్ మిస్సింగ్ ఉంది మీ అప్లికేషన్ కి, సో ఆ ఎవిడెన్స్ మీరు పంపిస్తే దెన్ కేస్ కంటిన్యూ చేయొచ్చు ప్రాసెస్ చేయడం. సో ఇట్స్ ప్రిటీ సింపుల్. నాయిడ్ అనేది ఇంకా కొంచెం కాంప్లెక్స్ మ్యాటర్. సో యుఎస్సిఐఎస్ ఫర్ సమ్ రీజన్ మీ కేస్ ని డినై చేయాలనుకుంటే నోటీస్ ఆఫ్ ఇంటెంట్ టు డినై ఇష్యూ చేస్తారు, సేయింగ్ మేము మీ కేస్ ని డినై చేస్తున్నాము బట్ ఒక్క లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాము, ఈ సర్టన్ ఇష్యూస్ మీరు అడ్రస్ చేయడానికి ఒక లాస్ట్ ఆపర్చునిటీ ఇస్తున్నాము, సో ప్లీజ్ కన్విన్స్ అస్ వై వీ షుడ్ నాట్ డినై అనేది. నోటీస్ ఆఫ్ ఇంటెంట్ టు రివోక్ వచ్చేసి ఆల్రెడీ మీకు ఒక ఇమిగ్రేషన్ బెనిఫిట్ ఇచ్చిన తర్వాత, అది ఒక వీసా ఆర్ ఒక స్టేటస్ అప్రూవ్ అయిన తర్వాత వాళ్ళు మీ కేస్ ని రీఓపెన్ చేసి ఇప్పుడు అది ఎందుకు ఆ వీసాని ఆ స్టేటస్ ని రివోక్ చేయాలనుకుంటున్నాం అనేది వాళ్ళు నోటిఫై చేస్తున్నారు. సో దానికి తగినట్టు కూడా మీరు సర్టన్ డాక్యుమెంట్స్ ఆర్ ఎవిడెన్సెస్ ప్రొవైడ్ చేయాలి. యుఎస్సిఐఎస్ ఏ స్టేజ్ లో ఆర్ఎఫ్ఈ ఇష్యూ చేస్తుంది అండ్ ఎప్పుడు నాయిడ్ ఆర్ నార్ వస్తుంది? సో అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాతనే ఏదైనా ఇష్యూ చేయగలుగుతారు. సో ఒక అప్లికేషన్ మనం సబ్మిట్ చేసిన తర్వాత ఆర్ఎఫ్ఈ అయినా నాయిడ్ అయినా ఇష్యూ చేస్తారు. ఈ నోటీస్ ఆఫ్ ఇంటెంట్ టు రివోక్ అనేది అప్లికేషన్ అప్రూవ్ అయిన తర్వాత, సో మీ అప్లికేషన్ అప్రూవ్ అయిన తర్వాత మీకు వీసా స్టేటస్ వచ్చిన తర్వాత ఒక 6 months తర్వాత, 1 year తర్వాత, దానికి టైం లిమిట్ లేదు, ఒక 5 years తర్వాత కూడా నోటీస్ ఆఫ్ ఇంటెంట్ టు రివోక్ ఇష్యూ చేయొచ్చు. నోటీస్ ఆఫ్ ఇంటెంట్ టు రివోక్ అంటే దే హ్యావ్ సమ్ న్యూ ఇన్ఫర్మేషన్ దట్ మీ కేస్ ఒరిజినల్లీ అప్రూవ్ చేసి ఉండకూడదు, మేము మిస్టేక్ గా అప్రూవ్ చేసాము, సో ఇప్పుడు మేము రివోక్ చేస్తున్నామని అని అర్థం. సో అప్లికేషన్ సబ్మిట్ చేసిన ఏ స్టేజ్ తర్వాత అయినా ఈ నోటీసెస్ మీకు రావచ్చు. ఓకే, అండ్ వీటిలో మోస్ట్ సీరియస్ నోటీస్ ఏదని చెప్పొచ్చు? అన్ని సీరియసే, కానీ ఒకటి చూస్ చేయాలంటే నోటీస్ ఆఫ్ ఇంటెంట్ టు డినై. దీనికి స్క్రూట్నీ చాలా ఎక్కువ ఉంటుంది అండ్ యుఎస్సిఐఎస్ ఎసెన్షియలీ మీ కేసుని డినై చేస్తాం అంటున్నారు, కానీ జస్ట్ 1 chance ఇస్తాము. ఫర్ ఎనీ రీజన్ మీకు ఏదన్నా డాక్యుమెంట్స్ అలా ఏదైనా అడిషనల్ ఎవిడెన్స్ ఉంటే మమ్మల్ని కన్విన్స్ చేయండి, బట్ మోస్ట్లీ మేము డినై చేస్తాము అనేదే. సో నోటీస్ ఆఫ్ ఇంటెంట్ టు డినై వస్తే ఇట్స్ ప్రిటీ సీరియస్. ఓకే, సో ద నేమ్ ఇట్ సెల్ఫ్ సేస్ ద ఇంటెంట్ టు డినై అనేది. So already the made up mind. Okay. Exactly. Yeah. Okay. So usually common reasons ఏముంటాయి for getting an RFE? సో చాలా డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు అండ్ ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ అప్లికేషన్. ఇప్పుడు F1 స్టూడెంట్స్ కి ఈ మధ్య చాలా ఆర్ఎఫ్ఈస్ చూస్తున్నాము. ఎలాంటి కామన్ ఆర్ఎఫ్ఈస్ F1 స్టూడెంట్స్ కి వస్తున్నాయంటే ఎంప్లాయర్ రిలేషన్షిప్ జెన్యున్ గా ఉందా లేదా అని. సో గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ ఓపీటీ అండ్ స్టెమ్ ఓపీటీ వర్క్ ఆథరైజేషన్ తో వర్క్ చేస్తారు. సో ఇనిషియల్ 1 year ఓపీటీ పీరియడ్ లో మీరు వాలంటీర్ చేయొచ్చు, ఇంటర్న్షిప్ చేయొచ్చు, పేడ్ ఆర్ అన్పేడ్, ఒక
ఫుల్ టైమ్ జాబ్ చేయొచ్చు, ఎనీథింగ్ ఇస్ ఫైన్, అంత స్ట్రిక్ట్ గా ఉండరు. కానీ ఈ 2 years స్టెమ్ ఎక్స్టెన్షన్ అప్లై చేసేటప్పుడు యుఎస్సిఎస్ ఇంకా స్ట్రిక్ట్ గా ఉంటుంది. సో స్టెమ్ ఓపీటీ అప్లై చేసే F1 స్టూడెంట్స్ కి ఈ మధ్య చాలా ఆర్ఎఫ్ఈస్ ఇష్యూ చేస్తున్నారు, ఆస్కింగ్ మీకు నిజంగానే మీరు ఓపీటీలో వర్క్ చేసిన ఎంప్లాయర్స్ తో మీకు జెన్యున్ రిలేషన్షిప్ ఉందా, మీరు పెయిడ్ ఎంప్లాయ్మెంట్ అంటున్నారు, పే చెక్స్ చూపిండి, మీ బ్యాంక్ స్టేట్మెంట్స్ చూపిండి, నిజంగానే మీకు పే వచ్చిందా, రైట్, మీరు ఈ ట్రైనింగ్ ఈ ప్రాజెక్ట్స్ చేశారు అన్నారు, దానికి ప్రూఫ్ ఎక్కడ, మీరు నిజంగానే ఆ ట్రైనింగ్ చేశారా లేదా అని. సో అలాంటి ఎవిడెన్సెస్ అడుగుతున్నారు. సో డిపెండింగ్ ఆన్ ద వీసా అప్లికేషన్ ఆర్ఎఫ్ఈ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. H1B అప్లై చేసిన వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ ఆర్ఎఫ్ఈ వస్తుంది, ఇంకా వేరే టైప్స్ ఆఫ్ వీసా అప్లై చేసిన వాళ్ళకి వేరే టైప్స్ వస్తుంది. సో కంప్లీట్లీ Okay. డిపెండెంట్ ఆన్ ద వీసా కేటగిరీ అండ్ అప్లికేషన్. యా. ఓకే ఓకే. సో ఆర్ఎఫ్ఈ వచ్చిందంటే కేస్ వీక్ అని అర్థమా? వీక్ అని అనలేము, బట్ సంథింగ్ ఇస్ డెఫిషియంట్, రైట్? సో సింపుల్ ఆర్ఎఫ్ఈస్ ఉండొచ్చు అండ్ మోర్ కాంప్లెక్స్ ఆర్ఎఫ్ఈస్ ఉండొచ్చు. సో ఒక సింపుల్ ఆర్ఎఫ్ఈ ఫర్ ఎగ్జాంపుల్ మేబీ మీ అప్లికేషన్ తో సపోర్టింగ్ డాక్యుమెంట్ గా మీ పాస్పోర్ట్ కాపీ అప్లోడ్ చేయాలి, కానీ మీరు అప్లోడ్ చేసిన కాపీ కొంచెం బ్లరీగా ఉండొచ్చు. సో ఒక ఆర్ఎఫ్ఈ ఇష్యూ Okay. చేస్తారు సేయింగ్ ప్లీజ్ అప్లోడ్ అనదర్ కాపీ ఆఫ్ యువర్ పాస్పోర్ట్, రైట్? సో అది వెరీ సింపుల్ ఆర్ఎఫ్ఈ, మీరు క్లియర్ కాపీ అప్లోడ్ చేస్తే ఆర్ఎఫ్ఈ ఓవర్కమ్ అవ్వచ్చు అండ్ అప్లికేషన్ అప్రూవ్ అవుతుంది. బట్ ఇట్ డజంట్ నెసెసరీ మీన్, రైట్, దట్ మీ అప్లికేషన్ డూమ్డ్ ఇంకా డినై చేస్తామని. బట్ మోర్ కాంప్లెక్స్ ఆర్ఎఫ్ఈస్ కూడా ఉండొచ్చు. సో కొన్ని ఆర్ఎఫ్ఈస్ 10-20 పేజెస్ కూడా ఉండొచ్చు. కేసులో ప్రతి క్రైటీరియా గురించి అడిషనల్ క్వశ్చన్స్ అడగొచ్చు. సో ఇట్ డజంట్ రియలీ మీన్ ఆర్ఎఫ్ఈ వస్తే ఇంకా కేసు డినై అవుతుందని. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు రియలైజ్ ఇస్ డోంట్ పానిక్. జస్ట్ బికాస్ యూ గెట్ అన్ ఆర్ఎఫ్ఈ డస్ నాట్ మీన్ మీ కేసు డినై అవుతుందని. It's very possible to overcome the RFE and get your case approved. Yeah. సో అప్లికెంట్స్ ఆర్ఎఫ్ఈ రెస్పాన్స్ ఇచ్చేటప్పుడు చేసే బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఏంటి? Sure. So, ఆర్ఎఫ్ఈలో వాళ్ళు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఏదే డాక్యుమెంటేషన్ కావాలి అని అడుగుతారు. ఐ థింక్ దట్స్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద ఆర్ఎఫ్ఈ. ఒక బుల్లెట్ పాయింట్ లిస్ట్ లాగా ఇస్తారు. సో ఆ డాక్యుమెంట్స్ మోస్ట్లీ అంటే 100% ఆఫ్ ద డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయకపోయినా అట్లీస్ట్ 80% ఆఫ్ ద డాక్యుమెంట్స్ వాళ్ళు రిక్వెస్ట్ చేసేది సబ్మిట్ చేయాలి. సో మీరు 80% సబ్మిట్ చేయలేకపోతే జస్ట్ ఓకే నా దగ్గర ఈ 3-4 డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఇది సబ్మిట్ చేస్తా, ఐల్ ట్రై మై లక్ అనేది ఇట్స్ అ వెరీ బ్యాడ్ అప్రోచ్, రైట్? యూ నీడ్ టు సబ్మిట్ మోస్ట్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ అండ్ వాళ్ళు అడిగే డాక్యుమెంట్స్ ఏదన్నా లేకపోతే మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎందుకు మీ దగ్గర లేదు, ఎందుకు మీరు ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారని. సో ఈదర్ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోవడం, లేకపోతే ఆ డాక్యుమెంట్స్ వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ కరెక్ట్ గా దాంతో రెస్పాండ్ అవ్వకపోవడం, అది మోస్ట్ కామన్ రీజన్స్ ఫర్ అన్ ఆర్ఎఫ్ఈ బేస్డ్ డినైల్. సో ఇట్లాంటి వాటికి ఒక షార్ట్ రెస్పాన్స్ బెటర్ అంటారా, లేక డీటెయిల్డ్ డాక్యుమెంటేషన్ బెటరా? అంటే It వాళ్ళు depends ఇచ్చిన బుల్లెట్ on- పాయింట్స్ కి ఇట్స్ బెటర్ టు Yeah. స్టిక్ టు ద బుల్లెట్ పాయింట్స్, ఆర్ ఇంకా ఓవర్ డాక్యుమెంటేషన్ వల్ల ఏమన్నా కూడా ప్రాబ్లమ్స్ వస్తాయా దాని వల్ల కూడా? సో దట్స్ అ గ్రేట్ క్వశ్చన్. స్ట్రాటజీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సింపుల్ ఆర్ఎఫ్ఈ దర్ జస్ట్ ఆస్కింగ్ యూ ఫర్ XYZ డాక్యుమెంట్ అంటే మీరు ఆ డాక్యుమెంట్ సబ్మిట్ చేయండి అండ్ ఇట్ షుడ్ బి ఎనఫ్. ఇఫ్ ఇట్స్ అ లాంగర్ ఆర్ఎఫ్ఈ మీరు ఫస్ట్ అర్థం చేసుకోవాలి ఏం ఇష్యూ ఉంది ఈ కేసులో, యుఎస్సిఎస్ ఆఫీసర్ ఎందుకు ఈ ఆర్ఎఫ్ఈ ఇష్యూ చేశారు, వాళ్ళు ఏదన్నా ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ కేస్ నమ్మట్లేదా, వాళ్ళకి ఏమన్నా డౌట్ ఉందా, రైట్? సో ఫస్ట్ ఆ రీజనింగ్ అర్థం చేసుకోండి, దానికి తగినట్టు డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేయండి. కొన్నిసార్లు వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే చాలు, కానీ కొన్నిసార్లు మనకు అడిషనల్ ఎక్స్ప్లెనేషన్ ఉండొచ్చు, రైట్? మీరు 12 months వర్త్ ఆఫ్ బ్యాంక్ స్టేట్మెంట్ సబ్మిట్ చేయాలంటే 12 months వర్త్ ఆఫ్ బ్యాంక్ స్టేట్మెంట్ సబ్మిట్ చేయండి. బట్ ఆ బ్యాంక్ స్టేట్మెంట్స్ లో మేబీ కొంచెం ఏదైనా క్వశ్చనబుల్ ట్రాన్సాక్షన్స్ ఉంటే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి, స్ట్రైట్ అవుట్ జస్ట్ Okay. ఎక్స్ప్లెయిన్ ఇది అన్లాఫుల్ గా ఏమి వచ్చిన మనీ కాదు, ఈ రీజన్ కోసం, నా స్టూడెంట్ లోన్ కోసం నా ఫ్రెండ్ హెల్ప్ చేస్తుంది, వాట్ ఎవర్ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తే దెన్ ఎనీ పాసిబుల్ ఇష్యూస్ దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు. సో ఇట్స్ హైలీ వాళ్ళు ఇండివిజువల్ అడగాల్సిన ఆన్ అవసరం కేస్ బై కేస్ లేకుండా. బేసిస్. వాళ్ళు Yeah, ఈవెన్ వాళ్ళు అడగాల్సిన అవసరం లేకుండా విచ్ యూ థింక్ ఇట్ మైట్ కాజ్ అన్ ఇష్యూ అనుకున్నప్పుడు ఇట్స్ బెటర్ టు ప్రొవైడ్ అన్ ఎక్స్ప్లెనేషన్. ఎగ్జాక్ట్లీ, బికాస్ మీకు ఒక ఆపర్చునిటీ ఇస్తున్నారు మీరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, మీరు ఆపర్చునిటీ యూజ్ చేయకుండా మీ లక్ తో ట్రై చేయాలంటే దెన్ మీరు ప్రెజెంట్ చేసిన డాక్యుమెంటేషన్ లోనే వేరే ఇష్యూస్ కూడా అరైజ్ అవ్వచ్చు, మళ్ళీ ఇంకొక సెకండ్ ఆపర్చునిటీ ఇవ్వరు, సెకండ్ ఆర్ఎఫ్ఈ రేరే. సో వాళ్ళు ఏదైనా ఇష్యూస్ ఉంటే జస్ట్ డినై చేసేస్తారు. సో ఇది మీ వన్ అండ్ పొటెన్షియలీ ఓన్లీ ఆపర్చునిటీ టు ఎక్స్ప్లెయిన్ ఎనీథింగ్. సో ఓవర్ డాక్యుమెంటేషన్ ఏం ప్రాబ్లం అవ్వదు.
అంటారు ఇన్ దట్ కేస్? యాహ్! బట్ బీ కేర్‌ఫుల్ రైట్? మీరు అనవసరమైన డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసి ఇంకా ప్రాబ్లమ్స్ కాజ్ చేస్తే దెన్ వితౌట్ ఎ ప్రాపర్ ఎక్స్‌ప్లనేషన్ దెన్ ఇట్ కుడ్ హార్మ్ యువర్ కేస్. సో యాహ్! ఇట్స్ రియల్లీ ఇంపార్టెంట్ టు అండర్‌స్టాండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎందుకు ఆర్ఎఫ్ఈ ఇష్యూ చేస్తున్నారు? ఏంటి బేసిక్ ప్రాబ్లమ్ రైట్? హ్మ్. సో హ్మ్. కేస్ బై కేస్ ఒక్కొక్క కేస్‌కి ఒక్కొక్క టైప్ ఆఫ్ రెస్పాన్స్ ఇవ్వాలి. సో, అడగంది గూడా పెట్టేసరికి డాక్యుమెంటేషన్ దానిలో నుంచి గూడా మళ్ళీ క్వెషన్స్ రావచ్చు. ఎగ్జాక్ట్‌లీ. సో, ఇప్పుడు మీరిందాక కాంప్లికేటెడ్, కాంప్లెక్స్ ఆర్ఎఫ్‌ఈస్ అలా అన్నారు కదా! మరి జెనరిక్ కాకుండా కన్‌ఫ్యూజింగ్‌గా ఆర్ఎఫ్‌ఈ వస్తే ఎలా అప్రోచ్ అవ్వాలి? సో మోస్ట్‌లీ ఆర్ఎఫ్ఈస్ అనేవి డీటెయిల్డ్ లిస్ట్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఏమేం డాక్యుమెంట్స్ కావాలి అని యూఎస్‌సిఐఎస్ చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. కొన్ని హుహుహు. సార్లు మేబీ ఒక సమ్ కన్‌ఫ్యూజన్ ఉండొచ్చు. అలాంటి సిట్యుయేషన్స్‌లో మీరు గెస్ చేయకండి యూఎస్‌సిఐఎస్ ఏం అడుగుతున్నారు? ఎందుకు అడుగుతున్నారని ఒక ఎక్స్‌పీరియన్స్‌డ్ ఇమిగ్రేషన్ అటార్నీ దగ్గర వెళ్ళండి. వాళ్ళు మోస్ట్‌లీ ఆర్ఎఫ్ఈస్ చేస్తున్నారంటే రెగ్యులర్‌గా ప్రతి టైప్ ఆఫ్ ఆర్ఎఫ్ఈ చూసుంటారు. రైట్. సో మీరు అక్కడ హుహుహు. గెస్ చేయకండి. మీరు ఒక ఎక్స్‌పీరియన్స్డ్ పర్సన్‌తో మాట్లాడి ఎగ్జాక్ట్‌లీ ఏం సబ్మిట్ చేయాలని మీరు క్లారిఫై చేసుకోండి. సో, రీసెంట్‌గా హెచ్-1బీ, ఎఫ్-1బీ, ఈబీ కేటగరీస్ కేసెస్‌లో ఆర్ఎఫ్‌ఈస్ పెరిగాయి కదా! చాలా. ఇప్పుడు ఐ థింక్ జస్ట్ ఆర్ఎఫ్ఈ వస్తుందని ఎక్స్‌పెక్ట్ చేయండి. మీకు స్ట్రెస్ తగ్గుతుంది. ఆర్ఎఫ్ఈ వచ్చిన తర్వాత వర్రీ అవ్వకుండా ఆర్ఎఫ్ఈస్ ఓకే. అనేవి చాలా కామన్ అయిపోయినాయి. అండ్ దట్స్ హ్మ్. ఓకే. ఐ మీన్ మా ఆఫీస్‌లో చాలా ఆర్ఎఫ్ఈస్ మేము డీల్ చేస్తాము. అండ్ ప్రిటీ మచ్ ఎవ్రీ సింగిల్ వన్ ఓవర్‌కమ్ చేయగలుగుతాము. బికాజ్ మాకు ఎగ్జాక్ట్‌లీ ఏం అడుగుతున్నారు? ఏం డెఫిషియంట్ రైట్? వాళ్ళ రీజన్ ఎందుకు అని అర్థమైంది. సో మీరు హ్మ్. పానిక్ అవ్వకండి. ఆర్ఎఫ్ఈ రావడం అనేది ఈ అడ్మినిస్ట్రేషన్‌లో అయితే చాలా కామన్ అయింది. దాన్ని ఎలా అడ్రెస్ చేయాలి? ఎలా ఓవర్‌కమ్ చేయాలనేది ఆలోచించాలి అంతే. సో, హ్మ్. ఆర్ఎఫ్‌ఈస్ గురించి ఇంతసేపు మాట్లాడుకున్నాం గదా! మనము ఇప్పుడు నాయిడ్స్ గురించి మాట్లాడుకుందాం. సో, నాయిడ్‌ని ఆర్ఎఫ్‌ఈతో కంపేర్ చేస్తే సీరియస్‌నెస్ ఎలా ఉంటుంది? కంప్లీట్‌లీ మేబీ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ సీరియస్‌నెస్. ఇందాక అడిగిన హుహు. క్వెషన్‌కి ఎక్స్‌టెన్షన్. డెఫినైట్‌లీ. సో, ఆర్ఎఫ్ఈ అనేది ద డిఫరెన్స్ ఇస్ ఇంటెంట్ రైట్? ఆర్ఎఫ్ఈ అనేది హ్మ్. యూఎస్‌సిఐఎస్ ఆఫీసర్ ఈస్ ఇంటెండింగ్ టు గ్రాంట్ యువర్ అప్లికేషన్. కానీ హ్మ్. వాళ్ళకి కొంచెం డాక్యుమెంటేషన్, కొంచెం ఇన్ఫర్మేషన్ మిస్సింగ్ ఉంది. సో, వాళ్ళు ఈ హ్మ్. డాక్యుమెంట్స్, ఈ ఇన్ఫర్మేషన్ మాకివ్వండి. మేము గ్రాంట్ చేస్తాము. అది వాళ్ళ హ్మ్. ఇంటెంట్. బట్ హ్మ్. నాయిడ్ అనేది ఇందాక అన్నట్టు ఆ పేరులోనే ఉంది. వాళ్ళ ఇంటెంట్ హ్మ్. వచ్చేసి డినై చేయడానికి. సో, ద హ్మ్. స్క్రూటినీ ఈస్ మచ్ హైయర్. మీరు ఇంకా చాలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. రైట్? మీరు వాళ్ళని కన్విన్స్ చేయాలి. ఎందుకు మీరు మీ ఇంటెంట్ డినయలే. కానీ ఎందుకు మీరు డినై చేయకుండా మీరు అప్రూవ్ చేయాలని మన బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అంటాము. మనం హ్మ్. వాళ్ళని కన్విన్స్ చేయాలి. సో, ద హ్మ్. హ్మ్. స్క్రూటినీ ఈస్ డిఫరెంట్. ఇట్స్ మచ్ మోర్ డిఫికల్ట్ టు ఓవర్‌కమ్ ఎన్ నాయిడ్. సో, హుహు. హుహు. యూఎస్‌సిఐఎస్ జనరల్‌గా ఎలాంటి సిట్యుయేషన్స్‌లో నాయిడ్ ఇష్యూ చేస్తుంది? ఈ మధ్య ఈ అడ్మినిస్ట్రేషన్‌లో మేమేం జూస్తున్నామంటే, ఎవ్వరికైనా క్రిమినల్ హిస్టరీ ఉందంటే, ఈథర్ క్రిమినల్ హుహు. ఆర్ సివిల్ వయలేషన్స్ రైట్? మీరెప్పుడన్నా ఈవెన్ ట్రాఫిక్ వయలేషన్స్ వల్ల గూడా మీరెప్పుడన్నా అరెస్ట్ అయినా, ఒక కోర్ట్‌కెళ్ళి మీ ఫింగర్ ప్రింట్స్ ఇచ్చినా, అలాంటి అరెస్ట్ హిస్టరీ ఉండే వాళ్ళకి ప్రతి పర్సన్‌కి నాయిడ్ ఒస్తుంది ఆటోమేటిక్‌గా. సో, ఇందాక హుహు. ఎఫ్-1 స్టూడెంట్స్ గురించి మాట్లాడుకున్నాం గదా! సో, మీరు ఓపీటీ హుహుహు. అయినా, స్టెమ్ ఓపీటీ అయినా అప్లై చేసేటప్పుడు మీకు ఎనీ కైండ్ ఆఫ్ అరెస్ట్ హిస్టరీ ఉంటే అగైన్ సివిల్ ఆర్ క్రిమినల్ వయలేషన్స్ మీకు నోటీస్ ఆఫ్ ఇంటెంట్ టు డినై వస్తుంది. ఇంకా మీరు హుహుహు. ప్రీవియస్‌లీ మీ ఇమిగ్రేషన్ హిస్టరీలో ప్రయర్ డినయల్స్, మేబీ ఏమన్నా వీసా రివొకేషన్స్, ఎనీ నెగెటివ్ ఇమిగ్రేషన్ హిస్టరీ ఉందంటే దెన్ నోటీస్ ఆఫ్ ఇంటెంట్ టు డినై ఇష్యూ చేస్తున్నారు. నోటీస్ ఆఫ్ ఇంటెంట్ టు డినై అనేది హైలీ డిస్క్రెషనరీ మ్యాటర్. సో, యూఎస్‌సిఐఎస్ ఆఫీసర్ వాళ్ళ ఎసెన్షియలీ ఒపీనియన్ వాళ్ళ డిస్క్రిషన్ యూజ్ చేస్తున్నారు. సేయింగ్ ఈవెన్ దో లీగల్లీ మీరు ఈ బెనిఫిట్‌కి ఎలిజిబుల్. మేము ఈ నెగెటివ్ ఫ్యాక్టర్ వల్ల మేము డినై చేయాలనుకుంటున్నాము అని స్ట్రెయిట్ అప్ అంటున్నారు. యాహ్! హుహుహుహు. ఓకే. హుహు. సో, యాహ్! ఇన్ థట్ కేస్ నాయిడ్ వచ్చిందంటే డినయల్ ఆల్‌మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టేనా అయితే? Not necessarily, no. So the scrutiny is higher, but you can overcome it. దీంట్లో కూడా స్ట్రాటజీ చాలా ఇంపార్టెంట్. అండ్ ఒక హుహు. ఎక్స్‌పీరియన్స్‌డ్ అటార్నీ హెల్ప్ చాలా ఇంపార్టెంట్. ఆర్ఎఫ్ఈ హ్మ్. అయినా మీరు వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్‌తో మీరు రెస్పాండ్ అయ్యి కొన్ని ఆర్ఎఫ్ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ వెరీ స్ట్రెయిట్ ఫార్వర్డ్ రైట్? మీరు పాస్‌పోర్ట్ కాపీ సబ్మిట్ చేయాలి అది ఇది అని. అలాంటివి మీరే రెస్పాండ్ అయ్యి మీరు ఓవర్‌కమ్ అవ్వచ్చు. నాయిడ్ అనేది స్క్రూటినీ చాలా హై కాబట్టి స్ట్రాటజీ హుహు. చాలా ఇంపార్టెంట్. సో, మీ అంతగా మీరు ట్రై చేసి, సబ్మిట్ చేసి దానికంటే ఒక ఎక్స్‌పీరియన్స్‌డ్ హ్మ్. అటార్నీ దగ్గర వెళ్ళడం
మచ్ బెటర్ బికాస్ వాళ్ళకి తెలుస్తుంది ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. నాయిడ్స్ కి యూజువలీ ఓవర్ డాక్యుమెంటేషన్ బెటర్. ఎన్ని ఓకే. ఎంత మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, ఎన్ని డాక్యుమెంట్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ యువర్ కేస్ మీరు ఫైల్ చేయగలిగితే అంత హైయర్ ఛాన్స్ ఆఫ్ ఓవర్కమింగ్ ద నాయిడ్. సో మా ఆఫీస్ లో వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ ఓవర్కమ్ సెవరల్ నాయిడ్స్. ఇట్స్ పాసిబుల్. సో నాయిడ్ అయినా ఆర్ఎఫ్ఏ అయినా మీరు పానిక్ అవ్వకండి. దట్ డస్ నాట్ మీన్ యువర్ కేస్ ఇస్ గెటింగ్ డినైడ్. యూ జస్ట్ ఓకే. హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్స్ బీయింగ్ ఓకే. ఆస్క్డ్ అండ్ ఫిగర్ అవుట్ మీకు ఏం సబ్మిట్ చేయాలని. సో వాట్ పర్సెంటేజ్ ఇప్పుడు నాయిడ్ వచ్చిన పర్సెంటేజెస్ లో వాట్ పర్సెంటేజ్ యూజువలీ గెట్స్ అప్రూవ్డ్? I mean, the ones I'm seeing generally around like 80%, I would say. దట్స్ నాట్ బ్యాడ్. దట్స్ Yeah, నాట్ బ్యాడ్. yeah, it's good because like yeah, exactly. ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళ దగ్గర వెళ్తే వాళ్ళకి తెలుస్తుంది రైట్, ఎలాంటి కేసెస్ సాల్వబుల్, ఎలాంటి ఫ్యాక్టర్స్ కోసం చూస్తున్నారు. ఎంత పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఒక అప్లికెంట్ గురించి పెడితే ఆ ఒక్క నెగటివ్ ఫ్యాక్టర్ ని అవుట్వే చేస్తుంది. ఇప్పుడు అరెస్ట్ హిస్టరీ కూడా ఇట్స్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీ రైట్. మీరు డ్రింకింగ్ అండ్ డ్రైవింగ్ చేయడం ఒక టైప్ ఆఫ్ సీరియస్నెస్, అండ్ మీరు షాప్ లిఫ్టింగ్ చేయడం ఒకటి, ఆర్ మీరు జస్ట్ ఒక స్టాప్ సైన్ దగ్గర ప్రాపర్ గా ఆగకుండా యూ డెంట్ సీ ద స్టాప్ సైన్ రైట్. ఏదైనా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. మేబీ దర్ వాజ్ అన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ దట్ డే, అందుకే మీరు స్టాప్ సైన్ ఉన్నా స్పీడ్ చేసుకుంటూ వెళ్ళిపోయినారు. సో ఆ ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా యుఎస్సిఎస్ ఆఫీసర్ దే టేక్ దట్ ఇన్ టు అకౌంట్. సో మీరు ప్రాపర్ గా కన్వే చేయాలి ఏమైంది, ఎందుకు మీరు డినై చేయకూడదు అని. ఓకే. సో Yeah. స్ట్రాంగ్ నాయిడ్ రెస్పాన్స్ లో లీగల్ ఆర్గ్యుమెంట్స్ ఎంత ఇంపార్టెంట్ ఉంటాయి? మనం ఇచ్చే Legal ఈ arg- ఎక్స్ప్లెనేషన్స్ ఒకటే కాకుండా Yeah. ఇప్పుడు లీగల్ గా కూడా ఏమన్నా చెప్పాలి అంటే హౌ Yeah, ఇంపార్టెంట్ sure. Sure. So that's a good question. But ఇక్కడ notice of intent to deny అనేది mostly discretionary basis లో వాళ్ళు ఇష్యూ చేస్తున్నారు USCIS. Or they can say legally you're not eligible for this benefit, right? It depends on ఎందుకు నాయిడ్ ఇష్యూ చేస్తున్నారు. ఈ discretionary noids కి there's no point really making a huge legal argument because USCIS can decide that yes, legally మీకు ఈ benefit you are eligible for it. Eligibility criteria అంతా meet అవుతున్నారు. We agree that legally you should be granted this case. కానీ కూడా మేము ఎందుకు డినై చేస్తున్నామంటే మా ఇష్టం, మా డిస్క్రిషన్ రైట్. దర్ సేయింగ్ మీకు ఈ నెగటివ్ ఫ్యాక్టర్ ఉంది, మీకు అరెస్ట్ హిస్టరీ ఉంది, ఆర్ ఈ చాలా నెగటివ్ థింగ్ ఉంది, మీకు ప్రయర్ వీసా రెవికేషన్ ఉంది, మీరు ఈ డెడ్ లైన్ మిస్ అయినారు, ఈ రీజన్స్ కోసం మా డిస్క్రిషన్ తో మేము డినై చేస్తున్నాం అంటారు. సో లీగల్ అనాలిసిస్ కంటే కొన్నిసార్లు మోర్ ఒక ఎక్స్ప్లెనేషన్ ఆన్ అ పర్సనల్ లెవెల్ రైట్. కొన్నిసార్లు వీ హ్యావ్ టు గెట్ క్యారెక్టర్ రెఫరెన్స్ లెటర్స్ కమ్యూనిటీ మెంబర్స్ నుంచి సేయింగ్ దిస్ పర్సన్ ఈజ్ అ పర్సన్ ఆఫ్ గుడ్ మారల్ క్యారెక్టర్. సో అలాంటి థింగ్స్ కూడా సబ్మిట్ చేసి పాజిటివ్ డిస్క్రెషన్ యూజ్ చేసేటట్టు కన్విన్స్ చేయాలి. ఇట్స్ నాట్ ఆల్వేస్ అ లీగల్ అనాలిసిస్ when it comes to these notices of intent to deny. Okay, okay. So in Yeah. that case, you having said that, Noida వచ్చాక attorney representation must కాదేమో కదా? It's not a must. There's never a must, I guess. If you really want to try and do it yourself, definitely you can. ఇప్పుడు బయట ఇన్ఫినిట్ రీసోర్సెస్ ఉన్నాయి అండ్ చాలా మందికి ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరితో మాట్లాడి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు. సో ఆర్ఎఫ్ఈ వచ్చినా నాయిడ్ వచ్చినా దేనికి మస్ట్ కాదు. బట్ ఆ అటర్నీకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇలాంటి ఆర్ఎఫ్ఈస్ డీల్ చేయడం, ఇలాంటి నాయిడ్స్ తో డీల్ చేయడం, వాళ్ళు ఆల్రెడీ ఈ ఎగ్జాక్ట్ థింగ్ కి వీళ్ళు వేరే కేసులో సక్సెస్ఫుల్ అయి ఉంటే దెన్ వై స్ట్రెస్ యువర్ సెల్ఫ్ అవుట్ అండ్ వై గెస్ రైట్, ఓ మేబీ ఇది వర్క్ అవుతుంది, మేబీ అవ్వదు అని. ఇఫ్ అన్ అటర్నీ హ్యాస్ ఆల్రెడీ డెల్ట్ విత్ ఇట్ దెన్ యూస్ దేర్ ఎక్స్పర్టీస్. సో మీ ఎక్స్పీరియన్స్ లో స్ట్రాంగ్ రెస్పాన్స్ తో నాయిడ్ ని సక్సెస్ఫుల్ గా ఓవర్కమ్ చేసిన ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్తారా? లైక్ ఐ సెడ్, ఈ F1 స్టూడెంట్స్ కి చాలా నోటీసెస్ ఆఫ్ ఇంటెంట్ టు డినై వస్తున్నాయి ఈ మధ్య రైట్. అండ్ వాటికి నియర్లీ 100% సక్సెస్ రేట్ ఉంది నాకైతే. బికాస్ ఒక అరెస్ట్ హిస్టరీ అనేది రైట్, ఒక స్టూడెంట్స్ దే మేక్ మిస్టేక్స్ రైట్, we're all humans, we make mistakes. So
చాలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, రైట్? ద సీరియస్నెస్ ఆఫ్ ద క్రైమ్, ద అవుట్కమ్, ఆ కేసు డిస్మిస్ అయిందా, వాళ్ళు గిల్టీగా ప్లీ చేశారా, అసలు ఏంటి కేసు, ఏంటి ఆ కేసు, ఎంత సీరియస్, వేరే వాళ్ళకి ఎవరికన్నా హార్మ్ జరిగిందా లేదా, రైట్? ఏదన్నా నెగటివ్ అవుట్కమ్ వచ్చిందా, హౌ లాంగ్ అగో వాజ్ ఇట్ ఎస్టర్డే ఆర్ 2-3 years ago? సో ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్ని అనలైజ్ చేశాక నేను చాలా రియలిస్టిక్ గా ఎవాల్యుయేషన్ ఇస్తా, ఇస్ దిస్ గోయింగ్ టు వర్క్ ఆర్ నాట్. సో కొన్ని కేసెస్ 6-7 months అలానే పెండింగ్ ఉంటాయి. ఐ థింక్ యుఎస్సిఎస్ చాలా సీరియస్ గా తీసుకుంటాయి ఈ కేసెస్. సో దే రియలీ లుక్ ఇన్ టు వెదర్ దే షుడ్ అప్రూవ్ ఇట్ ఆర్ నాట్. సో ఇలాంటి కేసెస్ లో ఎస్పెషల్లీ అరెస్ట్ హిస్టరీ ఉండే కేసెస్ అండ్ మేబీ మోర్ సీరియస్ అరెస్ట్ హిస్టరీ లైక్ డియుఐస్ ఆర్ షాప్ లిఫ్టింగ్ ఆర్ సంథింగ్ లైక్ దాట్, అవి మోర్ హార్డర్ టు ఓవర్కమ్ డెఫినెట్లీ. బట్ విత్ అ కాంబినేషన్ ఆఫ్ పాజిటివ్ క్యారెక్టరిస్టిక్స్, రైట్, ఐ గెట్ వెరీ క్రియేటివ్. ఇప్పుడు లెటర్స్, మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా మీరు చాలా మంచోళ్ళనే అంటారు, కానీ మీ ల్యాండ్ లార్డ్, ఆర్ దే విల్లింగ్ టు రైట్ అ లెటర్ సేయింగ్ దిస్ పర్సన్ ఇస్ అ గ్రేట్ టెనెంట్, విల్ దే ఆల్వేస్ పే రెంట్ ఆన్ టైమ్? మీ నేబర్హుడ్ లో రెగ్యులర్ గా ఒకే కన్వీనియన్స్ స్టోర్ దగ్గర వెళ్తే ఆ స్టోర్ ఓనర్ మీకు లెటర్ రాస్తారా, ఈ పర్సన్ నేను ఎవ్రీ వీక్ చూస్తా, వాళ్ళు నాతో చాలా బాగా మాట్లాడతారు? ఇలాంటి చిన్న చిన్న ఫ్యాక్టర్స్ మేబీ యూ డోంట్ థింక్ అబౌట్ ఓకే. ఇట్, రైట్? బట్ ఓకే. అలాంటి థింగ్స్ రైట్. కూడా ఇట్ కెన్ హెల్ప్ టు మేక్ యువర్ కేస్ అ స్ట్రాంగ్ వన్ అండ్ సే దట్ ఈ ఒక్క నెగటివ్ ఫ్యాక్టర్ తప్ప ఈ పర్సన్ ఒక గ్రేట్ పర్సన్ అండ్ దే విల్ కంట్రిబ్యూట్ పాజిటివ్లీ, రైట్, టు ద యుఎస్ వర్క్ ఫోర్స్ మీరు ఏడి గ్రాంట్ చేస్తే. సో అలాంటి కేసెస్ లో ఐ బెన్ ఏబుల్ టు ఓవర్కమ్ అ లాట్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సో కాల్ నెగటివ్ అరెస్ట్ హిస్టరీ ఆర్ పాస్ట్ క్రిమినల్ హిస్టరీ. సో నాట్స్ గురించి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మిత్ర గారు. దట్ వాస్ లైక్ ఆల్మోస్ట్ మీ బీయింగ్ ఎ లేమన్ చాలా క్లియర్ అయింది. సో ఐఎమ్ షూర్ వ్యూవర్స్ ఓకే. ఆల్సో విల్ బి వెరీ క్లియర్. అండ్ ఫ్యూచర్ అప్లికెంట్స్, guys, we have Mitra Garu here, so you should definitely get in touch with her for your RFEs, NORS and NORS. Okay, so let's dive into NORS now. సో NOIR, నార్ అంటే ఎస్. ఎగ్జాక్ట్లీ ఏంటి, అండ్ ఇది మోస్ట్లీ ఏ కేసెస్ లో వస్తుంది? Noyers అనేవి, it stands for Notice of Intent to Revoke. So this is a whole nother type of topic, very different from RFEs and NOIDs. So two examples మనం ఇంతవరకు మాట్లాడుకున్నవి ఒక అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత కానీ అప్రూవ్ అయ్యే ముందర, రైట్? సో వాళ్ళు అప్రూవ్ చేయాలా లేదా అని డిసైడ్ చేస్తున్నారు. ఇది మీకు ఆల్రెడీ అప్రూవ్ అయిన బెనిఫిట్ ని రివోక్ చేయాలా లేకపోతే షుడ్ వి లెట్ యూ కీప్ ఇట్ అనేది క్వశ్చన్. సో ఇట్స్ రేర్, బట్ ఈ అడ్మినిస్ట్రేషన్ లో ఐ ఆమ్ సీయింగ్ మోర్ ఆఫ్ దీస్ నోటీసెస్ ఆఫ్ ఇంటెంట్ టు రివోక్. H1Bs కి చూస్తున్నా, నాట్ సో మచ్ F1 స్టూడెంట్స్ కి కాదు, బట్ మెయిన్లీ H1B, ఈవెన్ ఫర్ O1 or EB1A, అండ్ ఈవెన్ ఆఫ్టర్ గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత కూడా మ్యారేజ్ బేస్డ్ గ్రీన్ కార్డ్స్ కి. సో ఇఫ్ దర్ ఇస్ ఎనీ ఇండికేషన్ దట్ ఎనీ ఫ్రాడ్ వాస్ కమిటెడ్ టు అబ్టైన్ దిస్ ఇమిగ్రేషన్ బెనిఫిట్, దెన్ వాళ్ళ కేసు రీఓపెన్ చేసి రివోక్ చేయొచ్చు. సో కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్ ఫ్రమ్ RFEs and NOIDs. ఓకే. ఓకే. సో ఆల్రెడీ అప్రూవ్ అయిన పిటిషన్ ని USCIS మళ్ళీ రీవిజిట్ చేసి ఇలాంటి రీజన్స్ ఇస్తుంది. ఎస్. ఓకే. ఇంకా ఏమైనా కారణాలు Yeah. ఉంటాయా? So the reason for getting a NOIR is very specific to a immigration benefit undo. Okay, for example, let's start with H1Bs. Recently, oka notice of intent to revoke for H1B enduku issue chesarante USCIS. H1B వాళ్ళు చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవ్వాలి, ఇంక్లూడింగ్ ఒక శాలరీ ఎంప్లాయర్ పే చేస్తా అంటే ఆ శాలరీయే రన్ అవ్వాలి, ఎక్కువ తక్కువ పే చేయకూడదు. ఒక ఆఫీస్ లొకేషన్, వర్క్ లొకేషన్ ఇక్కడ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ డాలస్ టెక్సస్ అంటే మీరు ఆ డాలస్ టెక్సస్ సరౌండింగ్ రీజియన్ లోనే ఉండాలి. మీరు షార్లెట్ నార్త్ కెరలైనాలో ఉండి డాలస్ టెక్సస్ ఆఫీస్ కి పని చేయకూడదు, రైట్? సో చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. అడ్రస్, మీరు ఏ అడ్రస్ అంటే ఆ అడ్రస్ లోనే ఉండాలి. USCIS కి ఫర్ సమ్ రీజన్ ఇన్ఫర్మేషన్ వస్తే దట్ మీరు ఆ అడ్రస్ నుంచి మూవ్ అయినారు కానీ ప్రాపర్ గా అప్డేట్ చేయలేదు, దెన్ నోటీస్ ఆఫ్ ఇంటెంట్ రివోక్ ఇష్యూ చేస్తున్నారు, సేయింగ్ మీ ఆఫీస్ డాలస్ టెక్సస్ లో ఉంది, మీ అడ్రస్ అక్కడ ఫైల్ చేశారు, బట్ వై ఆర్ యూ లివింగ్ సమ్వేర్ ఎల్స్, రైట్? సో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది? ఈదర్ ర్యాండమ్ సైట్ విజిట్, ఎంప్లాయర్ సైట్ విజిట్స్ కండక్ట్ చేస్తున్నారు, ఏ ఎంప్లాయీస్ ఆఫీస్ లో ఉన్నారు లేరు అనేసి చూస్తున్నారు, ఆర్ దే కుడ్ జస్ట్
ఫైండ్ సమ్ ఇన్ఫర్మేషన్ దట్ మేబీ మీరు ఇంకొక స్టేట్ కి మూవ్ అయ్యి అక్కడి నుంచి you've applied for a driver's license, you're applying for other things, right? Our information వాళ్ళకి వస్తే వాళ్ళు they can look in and see, okay, where is this person actually supposed to be living? So there's various reasons, yeah, why a NOIR could be issued. So H1B వాళ్ళకి అది, and వేరే cases కి వేరే reasons ఉండొచ్చు. బట్ ఇలాంటి ఇష్యూస్ లో ఇక్కడ లైక్ ఇఫ్ యూ హ్యావ్ యువర్ వర్క్ ఇన్ డాలస్ అండ్ దెన్ యూ వర్కింగ్ ఫ్రమ్ షార్లెట్, ఇఫ్ ద ఎంప్లాయర్ డస్ నాట్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్, వై డస్ ద యుఎస్సిఐఎస్ డే? బికాస్ H1B పిటిషన్ ఫైల్ చేసేటప్పుడు మనం సర్టన్ పేపర్ వర్క్ ఫైల్ చేయాలి, ఎంప్లాయర్ సర్టన్ పేపర్ వర్క్ ఫైల్ చేయాలి, సేయింగ్ ఈ ఎంప్లాయీ ఈ ప్లేస్ లో ఉంటున్నారు, ఈ ప్లేస్ లో ఉండే దాని వల్ల శాలరీ అనేది ఆ ప్లేస్ కి డిపెండెంట్ ఉంటుంది. ఇప్పుడు న్యూయార్క్ సిటీ ఆర్ శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో మచ్ హైయర్ శాలరీ పే చేయాలి, కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ. డాలస్ టెక్సస్ లో కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ, సో తక్కువ శాలరీ పే చేయాలి, రైట్? సో వర్క్ లొకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ H1B regulations. It dictates how much salary should be paid. So even if the employer is fine with it, maybe మీరు ఎంప్లాయర్ కి చెప్పి మూవ్ అయినారు, బట్ ఆ ఎంప్లాయర్ ప్రాపర్ గా ఒక అమెండ్మెంట్ ఫైల్ చేయాలి. అమెండ్మెంట్ ఫైల్ చేసి అది అప్రూవ్ అయిన తర్వాత మీరు మూవ్ అవ్వాలి. సో ప్రొసీజర్స్ ఉన్నాయి, అవి ఫాలో అవ్వకుండా మీరు మూవ్ అయిపోతే దెన్ దట్ కుడ్ బి అ వయలేషన్ ఆఫ్ యువర్ H1B వీసా. ఓకే, అండర్స్టూడ్. Yeah. సో నోర్ వచ్చినప్పుడు ఎంప్లాయర్స్ ఆర్ అప్లికెంట్స్ ఇమీడియట్ గా ఏం చేయాలి? They have to see what's going on, right? అసలు ఎందుకు ఈ నాయర్ వచ్చింది అనేది. ఇట్స్ వెరీ సీరియస్, సో దాన్ని ఇగ్నోర్ చేయకండి. there's a టైమ్ లిమిట్. ఆర్ఎఫ్ఈస్ కైనా నాయిర్స్ కైనా ఒక టైం లిమిట్ ఉంటుంది. ఆ డెడ్ లైన్ నోటీస్ లో క్లియర్ గా ఇష్యూ చేస్తుంటారు, చెప్తారు. ఆ డెడ్ లైన్ మనం మిస్ అయినామంటే కాన్సిక్వెన్సెస్ ఆర్ వెరీ సివియర్, కేస్ మోస్ట్లీ డినై అవుతుంది, రైట్? సో మేక్ ష్యూర్ దట్ యూ ఆర్ అవేర్ ఆఫ్ ద డెడ్ లైన్ అండ్ what's the issue, right? డాక్యుమెంటేషన్ కావాలి. ఇస్ ఇట్ దట్ యా మీరు నిజంగానే తప్పు చేశారా? ఓకే, దానికి ఎలా ఎక్స్ప్లెనేషన్ ప్రొవైడ్ చేస్తారు? ఇస్ ఇట్ సంథింగ్ దట్ కెన్ బి ఫిక్సబుల్? ఒక ఎంప్లాయర్ అయితే దే షుడ్ రీచ్ అవుట్ టు దేర్ కంపెనీ అటర్నీస్ అండ్ ఇమీడియట్లీ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దిస్. ఒక ఇండివిజువల్ కి ఇది వచ్చిందంటే ఎలా మనం ఏ డాక్యుమెంటేషన్ ఏ ఎవిడెన్స్ సబ్మిట్ చేస్తే ఇది ఓవర్కమ్ అవ్వచ్చు అనేది ఆ స్ట్రాటజీ ఆలోచించాలి. సో ఎక్కువ టైం ఇవ్వరు, యూజువలీ అరౌండ్ 30 to 60 days ఇస్తారు. సో యూ హ్యావ్ టు యాక్ట్ ఫాస్ట్. సో నాయర్ పెండింగ్ లో ఉన్న టైంలో వర్క్ ఆథరైజేషన్ ఆర్ వీసా స్టేటస్ మీద ఇంపాక్ట్ ఉంటుందా? Not necessarily, no. Application revoke or me visa revoke అయ్యే అంత వరకు you are still maintaining your status. USCIS already approved చేశారు కాబట్టి you have your visa, you have your status until and unless there's a final decision by USCIS saying we are going to revoke your visa. సో నాయర్ ని ఇగ్నోర్ చేస్తే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి? Severe. Visa revoke చేస్తారు. So do not ignore any kind of USCIS notice. Definitely not a NOIR. సో ఇందాక మీరు స్ట్రాటజీ ఉండాలి అన్నారు కదా, సో కాస్త లైక్ లెట్ టాక్ అబౌట్ సమ్ ప్రాక్టికల్ క్వశ్చన్స్ దట్ ఆర్ బేస్డ్ అపాన్ స్ట్రాటజీస్. ఓకే, సో ఇఫ్ సమ్వన్ రిసీవ్స్ వన్ ఆఫ్ దీస్ త్రీ, RFE, NOIR or NOIR, first thing, what should they do? First thing is make sure they get the notice. So ఏమవుతుందంటే చాలా మంది ఆన్లైన్ అప్లికేషన్ ఫైల్ చేస్తారు. సో ఆన్లైన్ జస్ట్ కేస్ స్టేటస్ అప్డేట్ అవ్వచ్చు, సేయింగ్ RFE issued or NOID issued or just generally notice has been issued. బట్ వాళ్ళు ఆన్లైన్ నోటీస్ అప్డేట్ చేయరు. వాళ్ళు మీ అడ్రస్ కి పంపిస్తారు, ఆర్ మీకు లాయర్ ఉంటే మీ లాయర్ ఆఫీస్ అడ్రస్ కి పంపిస్తారు. సో మీకు లాయర్ లేరంటే ద మోస్ట్ రిస్కీ థింగ్ ఇస్ ఇఫ్ యూ డోంట్ కీప్ యువర్ అడ్రస్ అప్ టు డేట్ విత్ USCIS, ఆ నోటీస్ వేరే ఎక్కడో ఏదో పాత అడ్రస్ కి వెళ్ళొచ్చు. సో ఆ అడ్రస్ కి మీకు ఇంకా మెయిల్ యాక్సెస్ లేదంటే యూ డోంట్ ఈవెన్ నో వాట్ ద నోటీస్ సెస్, రైట్? సో ఇట్స్ రియల్లీ ఇంపార్టెంట్ టు కీప్ యువర్ అడ్రస్ అప్డేటెడ్. బట్ ఆ నోటీస్ కోసం మెయిల్ లో వెయిట్ చేయడం, అండ్ వన్స్ యూ రిసీవ్ ద నోటీస్, రీడ్ త్రూ ద హోల్ థింగ్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఇట్స్ ఆస్కింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెడ్ లైన్ అర్థం చేసుకోండి, ఎన్ని రోజులు ఉంది మీకు రెస్పాండ్ అవ్వడానికి, అండ్ వాట్ ఆర్ ద డాక్యుమెంట్స్ నీడెడ్. A lot of the times the person does not have all the documents that are needed. So వేరే థర్డ్ పార్టీస్ కి రీచ్ అవుట్ అవ్వాలి, ఎంప్లాయర్, ఎక్స్ ఎంప్లాయర్, రైట్? సో వాళ్ళకి వీళ్ళకి రీచ్ అవుట్ అవ్వడానికే టైం పడుతుంది. సో యాక్ట్ రియలీ ఫాస్ట్ బికాస్ యూ డోంట్ హ్యావ్ అన్లిమిటెడ్ టైం. సో డెడ్ లైన్స్ ఎంత క్రిటికల్ ఈ నోటీసెస్ లో మరి? Extremely critical. Basically, deadline miss అయిన very next day or within 1 to 2 days USCIS కేసు డినై చేసేస్తుంది, సేయింగ్ మీకు ఇంతవరకు టైం ఇచ్చాము, మీరు రిప్లై ఇవ్వలేదు. సో ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ క్రిటికల్.
There are some exceptions, maybe extenuating circumstances, extreme circumstances వల్ల మీరు టైమ్లీ రెస్పాన్స్ ఇవ్వలేదంటే there's some situations where USCIS might excuse you missing a deadline, but 99% of the time deadline miss అయితే కేసు డినై అయిపోతుంది or revoke అయిపోతుంది. సో మ్మ్. గా ఎలా ఉంటాయి డెడ్‌లైన్స్? అంటే ఎంత టైమ్ ఇస్తారు? సో ఆర్ఎఫ్ఈస్ కి మోస్ట్ టైమ్ ఇస్తారు, అరౌండ్ 90 days ఇస్తారు. మీరు ప్రీమియం ప్రాసెసింగ్ లో ఫైల్ చేస్తే మేబీ 60 days అలా ఇస్తారు. సో ఆర్ఎఫ్ఈస్ కి యూ హ్యావ్ 2 to 3 months. నాయిడ్స్ కి యూ ఓన్లీ హ్యావ్ అరౌండ్ 1 month. అండ్ సేమ్ ఫర్ ద నోటీస్ ఆఫ్ ఇంటెంట్ టు రివోక్ as well, you usually have around 1 month, so much shorter period, but at least 1 month అన్నా ఇస్తారు. సో ఫుల్ రెస్పాన్స్ టైమ్ యూజ్ చేయడం బెటరా? లేక ఎర్లీగా రెస్పాన్స్ ఇచ్చేయడం బెటరా? That's a really good question. చాలా మంది clients నన్ను అది అడుగుతారు. There is actually no difference between responding within 5 days of receiving the notice and using the full time period. I actually advise people, మీకు 60 days, 90 days టైం ఉంటే టేక్ దట్ టైం, రైట్? మీరు ఫాస్ట్ గా ఏదో రెస్పాన్స్ ఇచ్చేయాలని హాఫ్ స్ట్రాటజీతో కొంచెం బ్యాడ్ రెస్పాన్స్ ఇవ్వడం కంటే మీరు టైం తీసుకొని అన్ని డాక్యుమెంట్స్ ప్రాపర్ గా గ్యాదర్ చేసుకొని మీరు రెస్పాండ్ అవ్వచ్చు. దర్ ఇస్ నో డిఫరెన్స్. యా. సో డాక్యుమెంటేషన్ కన్సిస్టెన్సీ ఎంత ఇంపార్టెంట్, ఎస్పెషలీ రెజ్యూమేస్ లో, టాక్స్ ఫైలింగ్స్, లింక్డ్ఇన్, ప్రీవియస్ పిటిషన్స్ మధ్య? ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ క్రిటికల్. అందుకే నేను అంటున్నా, కొన్ని కేసెస్ లో మీరు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసే సరిపోదు, మీరు ఎక్స్ప్లెనేషన్ కూడా ప్రొవైడ్ చేయాలి. సో మీరు ఒక రెజ్యూమే సబ్మిట్ చేస్తే బట్ మీ లింక్డ్ఇన్ లో కంప్లీట్లీ డిఫరెంట్ జాబ్స్, డిఫరెంట్ టైటిల్స్ అవన్నీ ఉన్నాయి, కంపేర్ చేస్తారు. USCIS is now doing strict social media searches. So social media includes LinkedIn pages, websites, anything. So దాంట్లో completely contradicting information ఉంటే they can use that against you and deny on that basis, right? So మీరు ప్రీవియస్లీ సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్, మేబీ మీరు ప్రీవియస్ వీసా అప్లికేషన్స్ కోసం సబ్మిట్ చేసిన థింగ్స్, దే షుడ్ బి ఇన్ అలైన్మెంట్. మీరు ఏ డాక్యుమెంట్ అయినా అట్ ఎనీ పాయింట్ USCIS కి సబ్మిట్ చేస్తుంటే అదంతా మీ ఇమిగ్రేషన్ హిస్టరీలో ఉంది, అండ్ మీ నేమ్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ ఎంటర్ చేస్తే దే కెన్ పుల్ అప్ ఎవ్రీథింగ్, రైట్? సో దే కెన్ క్రాస్ రెఫరెన్స్. సో ఒక అప్లికెంట్ పానిక్ అవ్వకుండా స్ట్రాటజిక్ గా ఎలా హ్యాండిల్ చేయాలి? ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్పగలుగుతారు? షూర్. పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, టు బి ఆనెస్ట్, బికాజ్ RFEs అనేవి చాలా కామన్ అయిపోయినాయి. ఇట్ డస్ నాట్ మీన్ మీ కేస్ డినై అవుతుంది. ఈవెన్ గెటింగ్ అ నోటీస్ ఆఫ్ ఇంటెంట్ టు డినై డస్ నాట్ మీన్ మీ కేస్ డినై అవుతుంది. మీరు ప్రిపేర్డ్ గా ఉండండి. ఐ వుడ్ సే ఇఫ్ యూ హ్యావ్ నాట్ గాటన్ వన్ యట్, రైట్, అండ్ యూర్ అప్లయింగ్ ఫర్ సంథింగ్, బీ ప్రిపేర్డ్, బీ ప్రోయాక్టివ్. మీరు లైక్ ఒక ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ కోసం అప్లై చేస్తున్నారు అంటే మేక్ షూర్ యూర్ గెటింగ్ పేడ్ అకార్డింగ్ టు వాట్ ఎవర్ ద ఆఫర్ లెటర్ says. Make sure you have a good communication between you and your employer. So ivanni documents, if needed, you can submit them later. So meeku RFE ochina stage lo మీరు జస్ట్ ఓకే ఇది ఎక్స్పెక్టెడే, అందరికి వస్తున్నాయి, నా కేస్ చాలా వర్స్ట్ కేస్ ఆర్ సమ్ బిగ్ ఇష్యూ ఉన్న దానికోసం నా కోసం స్పెషల్ గా ఇది ఇవ్వట్లేదు, ఇది జనరల్ గా అందరికి ఇస్తున్నారు అనే ఆ కామ్ మైండ్ తో మీరు జస్ట్ ఏం అడుగుతున్నారు అని అర్థం చేసుకొని, అండ్ దెన్ ఇఫ్ ఇట్స్ టూ కాంప్లెక్స్ ఫర్ యూ అండర్స్టాండింగ్, డెఫినెట్లీ జస్ట్ రీచ్ అవుట్ టు అన్ ఇమిగ్రేషన్ అటార్నీ. ఈ మధ్య ఎన్ని RFEs అండ్ ఎన్ని నాయిడ్స్ అవన్నీ ఇష్యూ చేస్తున్నారంటే ఐ గ్యారంటీ యూ lot of lawyers are working on these, so they know, they have experience of how to deal with every single type of them. Yeah. సో సెల్ఫ్ ప్రిపేర్డ్ రెస్పాన్సెస్ రిస్కీ అవ్వచ్చంటారా కాంప్లెక్స్ కేసెస్ లో? Yeah, I wouldn't recommend it because mostly Okay. మీకు ఒకే ఒక ఛాన్స్ ఉంటుంది. అసలు RFE నాయిడ్ అనేది ఇష్యూ కూడా చేయని అవసరం లేదు. USCIS కెన్ యాక్చువల్లీ స్ట్రైట్ డినై యువర్ అప్లికేషన్. సో వాళ్ళు, ఐ హేట్ టు సే ఇట్ లైక్ దిస్, బట్ ఒక ఫేవర్ లా చేస్తున్నారు, సేయింగ్ మీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాం, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి ఎందుకు గ్రాంట్ చేయాలని, రైట్? సో మీరు అది ఫుల్ అడ్వాంటేజ్ తీసుకోండి. ఎనీ కైండ్ ఆఫ్ కాంప్లెక్సిటీ ఉందంటే డోంట్ రిస్క్ ఇట్, ఇట్స్ నాట్ వర్త్ ఇట్, రైట్? డోంట్ థింక్ దట్ ఓ వేరే వాళ్ళ కేసులో ఇలాగా వాళ్ళు రెస్పాండ్ అయినారు కాబట్టి నాకు కూడా వర్క్ అవుతుందని. ఒక్కొక్క కేస్ వెరీ వెరీ స్పెసిఫిక్. ఎవ్రీ సింగిల్ RFE, ఎవ్రీ సింగిల్ నాయిడ్ డిఫరెంట్ అప్రోచ్ వాడాలి. జెనరిక్ గా వీల్ చేశారు కాబట్టి నేను కూడా ఇలానే చేస్తా అంటే ఇట్ మే నాట్ వర్క్ ఫర్ యువర్ కేస్. ప్రివెన్షన్ సైడ్ లో చూస్తే ఫైలింగ్ ముందు అప్లికెంట్స్ ఏం కేర్ఫుల్ గా ప్రిపేర్ అవ్వాలి టు అవాయిడ్ దీస్ నోటీసెస్? షూర్. యా. సో కొన్ని కేసెస్ లో యూ మే బీ ఏబుల్ టు అవాయిడ్ గెటింగ్ అన్ RFE or నాయిడ్. ఈ మధ్య నేను ఏం చూస్తున్నా అంటే ఈవెన్
విత్ ప్రొయాక్టివ్ ప్లానింగ్ రైట్ ఆర్ఎఫ్ఈ వస్తుందనే మైండ్ సెట్ తో మీరు ఎక్స్ట్రా డాక్యుమెంటేషన్ తో ఇనిషియల్ అప్లికేషన్ ఫైల్ చేసినా కూడా ఆర్ఎఫ్ఈ ఇష్యూ చేస్తున్నారు అండ్ యుఎస్సిఎస్ ఇస్ ఆస్కింగ్ ఫర్ ద సేమ్ ఎగ్జాక్ట్ డాక్యుమెంటేషన్ అగైన్ దర్ సేయింగ్ వీ అక్నాలెడ్జ్ దట్ యూ సెంట్ ఏబిసి డాక్యుమెంట్స్ బట్ వీ వాంట్ టు సీ దిస్ అగైన్ అండ్ మోర్ రైట్ సో కొన్నిసార్లు మీరు అవాయిడ్ చేయలేరు బట్ ఇఫ్ యూ నో దట్ ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ అన్ అరెస్ట్ హిస్టరీ మీరు హైడ్ చేయడంలో ఏం పాయింట్ లేదు బికాస్ యుఎస్సిఎస్ విల్ ఫైండ్ అవుట్ మీరు ఫింగర్ ప్రింటింగ్ వెళ్తారు అప్పుడు వస్తుంది రైట్ సో జస్ట్ బీ స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ జస్ట్ సే దిస్ ఇస్ ద వన్ కేస్ ఐ హ్యావ్ అది ఎప్పుడో డిస్మిస్ అయిపోయింది దర్ ఇస్ నథింగ్ ఆఫ్టర్ దిస్ రైట్ జస్ట్ ప్రెజెంట్ ఇట్ ఇట్స్ నాట్ గోయింగ్ టు బీ అ షాక్ టు యుఎస్సిఐఎస్ దే కెన్ డెఫినెట్లీ ఫైండ్ అవుట్ సో proactively you can submit some documents yeah bare minimum documents కంటే మీరు అడిషనల్ డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేయొచ్చు ఇనిషియల్ అప్లికేషన్ తో సో లాస్ట్ లో యాజ్ అ క్లోజింగ్ క్వశ్చన్ మనకి ఈ ప్రాసెస్ లో స్ట్రెస్ అండ్ అన్సర్టనిటీ ఫేస్ చేస్తున్న ఇమిగ్రెంట్స్ అండ్ ఫ్యామిలీస్ కి మీరు ఇచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటి? ఐ విల్ జస్ట్ సే అగైన్ దట్ ఈ అడ్మినిస్ట్రేషన్ లో చాలా కామన్ అయిపోయింది ఇలాంటి ఆర్ఎఫ్ఈస్ నోటీసెస్ రావడం సో డోంట్ థింక్ దట్ ఓకే ఇది దిస్ మీన్స్ దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ మై కేస్ ఇంకా నాకు ఆపర్చునిటీ లేదు పానిక్ అయ్యి మీరు ఇమీడియట్ గా నేను ఈ కంట్రీ వదిలేసి వెళ్ళిపోవాలి లేకపోతే వేరే ఏదన్నా చూసుకోవాలి అలాంటి మైండ్ సెట్ లో కాకుండా కామ్ గా ఓకే నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవచ్చు చాలా మందికి ఇలా వస్తుంది అండ్ 80 to 90% of these cases we are able to overcome right so don't think that this is the end and inka chance ledu మీ కేస్ డినై అయిపోతుందని that's absolutely not the case yeah ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ మిత్ర గారు అసలు చాలా ఇన్ఫర్మేటరీ రెస్పాన్స్ అన్ని క్వశ్చన్స్ అన్ని చాలా చక్కగా క్లారిఫై చేశారు సో డియర్ వ్యూవర్స్ అగైన్ మన సాయి మిశ్రా గారిని వాళ్ళ లా ఫామ్ ని యూ కెన్ కన్సల్ట్ దెమ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కన్సర్న్స్ అండ్ ఇఫ్ యూ గెట్ ఎనీ ఆఫ్ దీస్ నోటీసెస్ సో our attorneys are standing by to help you out. Thank you so much, Mitra garu, and thank you viewers for being here. thank you